హలో హాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కానీ కొంచెం కాపీరైట్స్ వల్ల సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. మీరు ఒక్కసారి టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ సాంగ్స్ అయితే చూడండి. అలాగే మీరు కూడా ఈ వీడియో చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను. మీరు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఇక్కడ ఓపెన్ చేసుకుంటే నేను ఇక్కడ ఓన్లీ సాంగ్ తోటి ఎంటీ లేయర్ అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్ ఫిల్ కాంప్రమైజ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి ఈ ఫోటోని కూడా 3 డాట్ ఫిల్ కాంప్రమైజ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో, ఈ ఫోటోని కూడా 3 డాట్ ఫిల్ కాంప్రమైజ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే మీరు ఒకసారి అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను అన్ని ఫొటోస్ యాడ్ చేసే వరకు అయితే చాలా టైం పడుతుంది. నేను ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి. కానీ లాస్ట్లో అయితే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఒక 3 గ్రూప్స్ అయితే ఉంటుంది. వాటిలో ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టేసుకోవాలి. చెప్తాను ఎలాగో. ఇలా మీరు ముందుకైతే స్క్రోల్ చేసి కింద గ్రూప్ ఉంటుంది 3 గ్రూప్స్. ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే 3 డాట్ కాపీ చేసుకోండి. కాపీ చేసి ఈ ఫోటోని అయితే డిలీట్ చేసేసేయండి. స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ ఈ లేయర్ అయితే కింద లేయర్ అయితే ఎంత ఉంటుందో అక్కడ వరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఈ ఫోటోని అయితే కిందికి పెట్టేసుకోండి. పెట్టేసి ఇక్కడ ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అయితే ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఇలా ఫింగర్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ లాస్ట్కి అయితే వెళ్ళండి. లాస్ట్ గ్రూప్ దగ్గర వచ్చేసి మళ్ళీ సెకండ్ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి స్టార్టింగ్లో వచ్చి పైన ప్లస్ సెకండ్ కింద పేస్ట్ లేయర్ చేసుకొని ఫోటోని అయితే కింద పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి చూసుకోండి ఫోటో చేంజ్ అయిందో లేదో. చూడండి పైన 2 ఫొటోస్ అయితే చేంజ్ అయినాయి కదా. కింద కూడా మీరు ఇలాగే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసి ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను సేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కింద ఎఫెక్ట్ 3 డాట్ కాపీ చేసి మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఫోటో ఉండేది కదా, ఓన్లీ స్టార్టింగ్ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మీరు కింద ఎఫెక్ట్ 3 డాట్ కాపీ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక లాంగ్ ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 1.27 మిల్లీసెకండ్ ధర ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో లాంగ్ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా మళ్ళీ 2 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఒక లాంగ్ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. ఒక 3-4 ఫొటోస్ ఏమో ఒక 3 ఫొటోస్ అయితే ఉంటుంది. 3 ఫోటో పేస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి. దీన్ని కూడా కింద ఎఫెక్ట్ 3 డాట్ కాపీ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలో 2 ఫొటోస్ అయితే గ్యాప్ ఇచ్చాం కదా, ఈ 2 ఫోటోకి అనేది పేస్ట్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లోకి ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో అన్ని ఫోటోకి అయితే ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి. మధ్యలో 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 2 ఫోటోకి మాత్రమే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ అయితే చేసేసుకొని ఇప్పుడు పైన సేవ్ సింబల్ ట్యాప్ చేసుకొని ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే కొత్త ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే సేవ్ చేసుకోండి.